నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు భరోసా కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. గోనవరం గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొని ప్రస్తుత ప్రభుత్వ పాలనలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న రైతు భరోసా యాత్రలో భాగంగా గోనవరంలో రైతుల సమస్యలను కాటసాని రాంభూపాల్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం ఈ రాష్ట్రం నుండి రైతుల పరిస్థితిని పండించిన పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో రైతుల వాళ్ళ దీనావస్థను ఒక్కసారి చూడాలనే ఉద్దేశంతోనే ఈ పాణ్యం నియోజకవర్గం సంబంధించిన రైతుల సమస్యలు, రైతుల యొక్క వాళ్ళు పండించిన పంటకు ఏ విధంగా గిట్టుబాటు ధర వస్తుంది, అనుకునే రేటు వస్తుందా రాదా అని తెలుసుకోవడానికి ఈరోజు గోనవరం విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ రైతులు పరిస్థితి చూసిన తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడాలని కూడా అర్థం కాని పరిస్థితులు వాళ్ళు ఒకటే చెప్పడం జరుగుతుంది. ఆ రోజు జగనన్న గవర్నమెంట్లో 1800 ఎండకారు కూడా మేము 1800 తక్కువ కాకుండా అమ్మినాము. ఆ రోజు డైరెక్ట్గా ఒకవేళ రేట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి మావన్నీ కూడా ప్రతి ఒక్క పంట కూడా రేటు లేని పంటలు ప్రతి ఒక్కటి కూడా కొని మాకు నెల లోపలనే మాకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చూసాం. ఏ విషయంలో మందులు కూడా డైరెక్ట్గా మాకు ఆర్బీకేలో ఇచ్చిన పరిస్థితి చూసాం. కానీ ఈరోజు పరిస్థితి చూసి యూరియా కావాలంటే మాత్రం తెలుగుదేశం నాయకుల కనుసైగల్లో వాళ్ళ మందు ఎవరికైతే వాళ్ళకి ఎవరికైతే యూరియా ఎక్కువ కావాలో వాళ్ళు తీసుకున్న తర్వాత మిగిలిన రైతులకు ఇచ్చే పరిస్థితి ఉండడం జరుగుతుంది. రైతులు చెప్పడం మా గవర్నమెంట్లో మేము ఉన్నప్పుడు ఏ రైతు కూడా మా దగ్గరకు వచ్చి మందు కావాలంటే మాత్రం 2 రోజుల ముందు ఆర్బీకేలు డబ్బులు కట్టే మందు ఇచ్చిన ఘనత మాది. ఈరోజు రైతులు ఒక్కసారి ఆలోచన చేస్తే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, కానీ ప్రభుత్వం సప్లై చేసే ఎరువులకు మాత్రం మనం రేటు పెంచడం జరిగింది. ఇప్పుడు దగ్గర ఒక్కొక్క మూటకు 400 రూపాయలు డిఏపి కానీ 20 కానీ దానికి అన్ని దానిలో కూడా రేటు పెంచడం జరిగింది. అంటే ఒక విధంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేని పరిస్థితులు మనం ఉన్నాం. మందులకు రేట్లు పెంచితే రైతుల పరిస్థితి ఏంటని కూడా ఒక్కసారి ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన అవసరం. కేవలం ఏదో మీడియాలో మా చేతిలో ఉందిలే, మేమేమనుకుంటే సై అంటే సై లేక తందన అంటే తందనాన్ని రాసే మాకు పత్రికలు టీవీలు ఉన్నాయి. మేము ఏం చెప్పినా కూడా ప్రచారం చేసుకునే పరిస్థితి మాకుందనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విధంగా ఉంటే మాత్రం ఎవ్వరు కూడా ఏం చేయలేదు. రైతులను అదే వచ్చి నాకు అడగడం జరిగింది. తెలుగుదేశం వాళ్ళు మీకు గిట్టుబాటు ధర కల్పించినామని మొత్తం వాట్సాప్లో ఫేస్బుక్లో చెప్తున్నారు. మీకంటే ఏముంది సార్ మా పరిస్థితి? ఆనాడు జగనన్న గవర్నమెంట్లో ఉండే పరిస్థితి ఈరోజు ఇంకా ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు తల కిందలు తపస్సు చేశాక 40 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి మాదిరి మాకు రైతులకు మంచి చేసిన ప్రభుత్వాన్ని ఒక జగన్మోహన్ రెడ్డిని చూసినాం తప్ప మేము ఎవరిని చూడలేదు. ఈ రైతు ప్రసాదే మాకు చెప్పడం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళంతా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మాట్లాడడం జరుగుతుంది. మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంటే రైతుల దగ్గర ఎక్కడ కొంటున్నారు? మీరేమో ప్రతిపక్షం అంటే మాత్రం రైతులు కొంటనే కూడా మీరు పోయి పెసరా విలేజ్ కాడికి వచ్చి మాట్లాడడం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఆ రోజు అందరు రావడం జరిగింది. జాయింట్ కలెక్టర్ విచారణ రాంభూపాల్ రెడ్డి అనే వ్యక్తి పొరపాటున కూడా రైతుల విషయంలో మాత్రం ఆ పార్టీని చూసే వ్యక్తి కానే కాదు. నేను ఎప్పుడైతే 99 ఎలక్షన్లో ఓడిపోయినానో తర్వాత మళ్ళా 2004 గెలిచిన నుంచి రైతు ఏ పార్టీ అనేది చూడకుండా రైతులకు సంబంధించిన ఏదైనా భూముల ల్యాండ్ అక్విజిషన్లు కానీ లేకుంటే రైతులకు నష్టపరిహారాలను కానీ రైతులకు సంబంధించిన విషయాలు ఏ దాంట్లో కూడా పార్టీలు కానీ ఇంకొకటి కానీ చూసే పరిస్థితి లేకుండా రైతులకు అందరికీ న్యాయం చేయడం నేను ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను. ఈ రోజు వరకు కూడా ఏ రైతు అనే వారికి కూడా అన్యాయం జరగకుండా చూడాలనేది నా ఉద్దేశం. ఈరోజు తెలుగుదేశం నాయకులు చాలా నీతివంతమైన వాక్యాలు చెప్పడం జరుగుతుంది. మీరు ఒక్కసారి కానీ మీరేదో టీవీల ముందర మీ ఛానల్ మిమ్మల్ని ఎక్స్పోజ్ చేసే ఛానల్ ఆ ఛానల్లో కాకుండా డైరెక్ట్గా ప్రజలకి మొత్తం అన్ని ఛానల్ దగ్గర మీరు అన్ని ఛానల్ తీసుకొని
ప్రజలలోకి వచ్చి రైతులకు మేము మా ప్రభుత్వం ఇది చేస్తానని చెప్పే ధైర్యం మీకుంటే రండి, రైతుల దగ్గర మేము కూడా వస్తాం, మీరు మా ముందర మాట్లాడండి. మా గవర్నమెంట్ మేము రైతులకి ఏం చేసాం, మీ గవర్నమెంట్ రైతులు ఏ విధంగా నష్టపోతారో మీకు ఖచ్చితంగా తెలుస్తాం. మీరు ఏ దానికి రేటు ఇచ్చినారో ఒక్కసారి ఆలోచించండి. మొక్కజొన్నకు పక్క రాష్ట్రమైన తెలంగాణ 2400 2700 కొంటుంది, కనీసం మీరు 1500 కూడా తీసుకోలేని పరిస్థితులు ఉండడం జరుగుతుంది. మీరు మళ్ళీ ఏదో జొన్నలు చెప్పడం జరుగుతుంది. ఈ రోజు వరకు ఎన్ని జొన్నలు కొన్నారో చెప్పండి. కేవలం పేపర్కు పరిమితం తప్ప, అది కూడా మీరేదో కొన్ని ఊళ్ళో ఏదో సంచులు వంచడం తప్ప ఎక్కడ ఏ రైతు దగ్గర జొన్నలు కొన్నారో ఒక్కసారి చూపించమని చెప్పండి. ఆ రైతులకు అందరికి ఏంటి పరిస్థితి ఒకసారి చెప్పండి. మిర్చి పరిస్థితి రైతులను ఒక్కసారి ఆలోచించండి. లాస్ట్కు ఉల్లిగడ్డలు రైతులు మొత్తం అమ్ముకోలేక రోడ్ల మీద పోసుకున్న పరిస్థితి, టమోటాల పరిస్థితి కూడా రోడ్ల మీద పోసుకున్న పరిస్థితి. ఇంకా ఏ దానికి మనం రేటు ఇవ్వగలుగుతాము? మీ గవర్నమెంట్ మాత్రం సూపర్గా సక్సెస్ అయ్యేది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు డీజిల్ ఇవ్వలేరు, పెట్రోల్ ఇవ్వలేరు, గ్యాస్ ఇవ్వలేరు, రైతులకు మందులు ఇవ్వలేరు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదు. కానీ మేము మందు తాగే వాళ్ళం మాత్రం మీకు ఫోన్ కొట్టే మాత్రం ఊరికి 4 బెల్ట్ షాపులు పెట్టి ఉచిత డెలివరీ మీకు, అంటే డబ్బులకు మందుకు డబ్బులు కొట్టి మీకు ఇచ్చేస్తే మాత్రం ఉచిత డెలివరీ ఇవ్వడానికి మాత్రం మీరు మందు సప్లై చేయడంలో మంచి ప్రగతి సాధించడానికి కాబట్టి తెలుగుదేశం నాయకులకు అది మాత్రం బాగా క్రెడిట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. బెల్ట్ షాపులు మేము ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఉండే ప్రసక్తే లేదు. ఈ రోజు ప్రతి ఒక్క ఊరికి కూడా 4 బెల్ట్ షాపులు, మీకు అర్ధరాత్రి కావాలన్నా ఫోన్ కొట్టే కూడా మందు సప్లై చేసే పరిస్థితి. ఇంకా ఇసుక చూస్తామా, చంద్రబాబు నాయుడు పాపం పబ్లిసిటీ మొత్తం అంతా వాళ్ళ ఛానల్ వాళ్ళు కూడా మేమంతా కూడా ఈ రాష్ట్రం నుండి ప్రజలకు అందరికీ ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పండి. రండి మీ మీడియా మిత్రులారా, మీరు ఎవరైతే తెలుగుదేశాన్ని బాగా ఒత్తాసపడి ఆ మీడియా మిత్రులకు అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నంద్యాల, కర్నూలు, మీరు ఏరియాలో ఎక్కడ ఉచిత ఇసుక దొరుకుతుంది? ఎవడైనా పొరపాటు ట్రాక్టర్ తీసుకొచ్చుకుంటే మీ తెలుగుదేశం నాయకులు కాకపోతే ఇమ్మీడియట్ గా పోలీసులు వాళ్ళను మొత్తం సీజ్ చేపించి మైనింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మళ్ళీ కోట్లకు తిప్పే పరిస్థితి. కానీ మళ్ళీ మీ తెలుగుదేశం వాళ్ళైతే ఎమ్మడే పట్టుకుంటానే విడిచిపెట్టే పరిస్థితి. అంటే మీరు సాధించిన ప్రగతి మీరు ఒక్కసారి మేమేదో మాట్లాడుతున్నామని కానీ నిజాలు తెలుసుకోవడానికి మీకు ధైర్యం ఉంటే రైతుల ముందుకు వచ్చి, ఈ రైతులు పాపం ఒడ్లు 6 వచ్చిన రైతులు ఉన్నారు, వాళ్ళ బాధను ఒక్కసారి చూడండి. మీకు చేతనైతే ప్రభుత్వాన్ని నుంచి ఒప్పించి పండించిన ప్రతి ఒక్క పంట రైతులు కొనే విధంగా చేయండి. అది చేయడం చేత కాదు కానీ మాటలు చెప్పడం కానీ మీరు మందు ఏ విధంగా ఉచిత డెలివరీ చేయగలుగుతారో ప్రజలు కూడా రైతులు పండించిన పంటను కూడా ఒక ఫోన్ కొట్టి కొనే విధంగా దాన్ని కూడా అట్లా ఈ మందు సప్లై చేసి ఏ విధంగా ఊళ్ళో 4 బెల్ట్ షాపులు పెట్టి మందు సప్లై చేస్తున్నారు. ఇది కూడా ఈ రైతులకు సంబంధించిన ఈ పండించిన పంటలు అన్ని కూడా మీరు ఊళ్ళో మీరు ఇట్లా కేంద్రాలు పెట్టి కొనిస్తే మాత్రం మీ బెల్ట్ షాపులు 4 బెల్ట్ షాపులు పెట్టారు, ఇది కూడా కేంద్రాలు పెట్టిస్తే బాగా కొనేటట్టు అవకాశం ఉంటుంది. రైతులు కూడా బాగుపడతారు, మిమ్మల్ని కూడా మీరు ఆ పని చేయమని మాత్రం కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మాడి పనుల రైతులు చూస్తే వాళ్ళమైన గౌరవమైన పరిస్థితి, రేట్ లేక వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితులు వాళ్ళు కూడా అంటే ఇంకా మొత్తం ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే రైతులకు చేయడం మనం ఖచ్చితంగా ఏ లెక్క చూపాల్సిన అవసరం ఉంది. రైతులందరినీ నేను ఒకటే ఈ సభాముఖంగా ఉంటుంది, మీకు నిజాయితీగా పనిచేస్తారు, మాట చెప్పిన పనిచేసే నాయకులు ఎన్ని అబద్ధాలు చెప్పి మోసం మాటలు చెప్పి చేతగాని వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు ఏదో ఎలక్షన్ల ముందర చెప్పే వాగ్దానాలు అన్నీ మాత్రం మోసపోవద్దని మాత్రం రైతు సోదరులకు మీరు ఒక్కసారి ఆలోచించి ఏం చెప్తారు? రైతులకు సంబంధించిన రైతులారా మీరు అందరూ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీరు ఏ విధంగా ఉన్నారు, ఈ గవర్నమెంట్ మీ పరిస్థితి ఒకసారి అందరూ ఆలోచించుకోవాలి. సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన రైతులకు గిట్టుబాటు ధర లేదనే ఉద్దేశంగా మేము ఈ గాడి ఒడ్ల దగ్గరనే మీటింగ్ పెట్టడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతుల పరిస్థితి చాలా బాగలేదు. ఎట్లా అంటే రైతులు మన ఒడ్ల మూటకు
కనీసం యూరియా మూటకు వడ్ల మూటకు సంబంధం లేకున్నట్టు పెట్టడం జరిగింది. ఒక కనీసము మినిమం గిట్టుబాటు ధర లేక 1150 రూపాయలు అంట మూట. ఈరోజు అడుగుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. 1150 రూపాయలు పోతే 1800 ఉంది. 20 మంది మూట. డిఏపి చూస్తే ఇంకా 1700 ఉంది. కనీసం మూటలకు వడ్ల మూటకు యూరియా మూటకు సంబంధం లేదు, డిఏపికి సంబంధం లేదు, ఏ సంబంధం లేకుండా రైతుల పరిస్థితి ఇటుంటే మన కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి నేను నిలదీయడం జరుగుతుంది. ఈ రోజు ఉండే పరిస్థితి మేమంటున్నా, రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. మా ప్రభుత్వంలో రైతుల పరిస్థితి బాగుంది అని చెప్తున్నాడు. కనీసం మొక్కజొన్న చూస్తే 1650. కనీసం ప్రభుత్వము దీన్ని కొనుగోలు చేసి ఈ నష్టపరిహారాన్ని రైతుల నుంచి ఎంత తగ్గుతుంది, ఎంత ఇచ్చే సరిపోతాయి అనే ఉద్దేశంగా అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా మొక్కజొన్నలు కొన్నాం, అన్నీ కొన్నాం, ఏటు జడ్డు. ఇబ్బంది పడుతున్న వల్ల ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు మన వాళ్ళు తెలుసుకోలేక కూటమి ప్రభుత్వం వస్తే మాకు అవి వస్తాయి ఇవి వస్తాయి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికాడికి మళ్ళా చంద్రబాబు ఇచ్చిన పథకాలలో మాకు వస్తాయని ఆశపడి ఈ రైతులు ఈ ఓట్లు వేస్తే ఈరోజు చూస్తే వాళ్ళను చూస్తే కంట తడి పెడుతుంటే బాధ అనిపిస్తుంది. ఇంత బాధపడిన ప్రభుత్వాలు ఏ రోజు నిలవలేదు. మీరు అనుకుంటున్నారు రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లు తొందర వస్తాయంటే మార్చుకుంటూ వస్తున్నాడు. ఏ రోజు వచ్చినా కానీ స్థానిక ఎలక్షన్లలో కానీ ఏ ఎలక్షన్లు పెట్టినా కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుంది. ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుడు కాడసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన మేమందరం గెలిపిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ